నమస్కారం. మీ మావూరి కథలకు స్వాగతం, సుస్వాగతం. బేతంచెర్ల ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది నాపరాళ్ళు, నల్లటి కడప షాబాద్ బండలు. పాలరాయి గ్రానైట్ బండలు లేనప్పుడు దేశం అంతటికి ఈ బండలే దిక్కు. పేదవాడి ఇంటి నిర్మాణానికి పెద్ద దిక్కుగా ఉన్న ఈ బండల పరిశ్రమ రాయలసీమలోని 3 జిల్లాల సరిహద్దుల్లో విస్తరించింది. దీనికి కేంద్ర స్థానం బేతంచెర్ల అయిన బనగానపల్లె వరకు విస్తరించింది. అనంతపురం జిల్లాలో తాడిపత్రి, నార్పల, కడప జిల్లాలో జమలమడుగు, ఎర్రగుంట్ల వరకు కొండలు, గుట్టలు, గిరులు, ఘనులు ఎక్కడ చూసినా నాపరాల గుట్టలే. గనుల్లో ముడి నాపరాలను తవ్వి పాలిష్ పరిశ్రమకు తీసుకువెళ్లి మెరుగులు దిద్ది వాటిని వివిధ ఆకారాల్లో రవాణాకు అనువుగా తయారు చేసి తరలిస్తారు. దేశంలోనే కాదు, ఈ బండలకు విదేశాల్లోనూ భలే గిరాకీ ఉందండోయ్. బేతంచెర్ల బండలు కడప బ్లాక్ స్టోన్స్ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు రవాణా అవుతున్నాయి. ఇక్కడ నుండి చెన్నై ఓడరేవుకు చేరుకుని అక్కడి నుండి పెద్ద పెద్ద ఓడల్లో వీటిని తరలిస్తుంటారు. రాయలసీమ జిల్లాల్లో పూర్వ కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన సకల సామాగ్రిని కేవలం నల్లరాతి బండలతోనే తయారు చేసుకుని ప్రహరీ గోడలు మొదలుకొని పునాదులు, ఇంటి గోడలు, పైకప్పు వరకు కేవలం ఈ నాపరాళ్లతోనే ఇల్లు నిర్మించుకోవడం మిగతా వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇక్కడ ఇది సర్వసాధారణం. నాపరాళ్ల పరిశ్రమ నుంచి అవసరమైన ఆకారాల్లో బండలు కత్తిరించగా మిగిలిన వ్యర్థాలను బయట పారబోస్తుంటారు. వాటిని వినియోగించి ప్రహరీలు, పునాదులను పేదలు నిర్మించుకుంటుంటారు. 1974లో బేతంచెర్లకు ప్రవేశించిన నాపరాళ్ల తయారీ పరిశ్రమ 1980 నాటికి ఉచ్చ స్థితిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ బండలు సరఫరా చేయడానికి గనులకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో ఏడాది పొడవునా కూలీలకు ఇక్కడ ఉపాధి లభిస్తుంటుంది. తాండూరు గ్రే, బేతంచెర్ల బ్లాక్, షాబాద్ ఎల్లో, కడప బ్లాక్ రకాలు ఇక్కడ ప్రధానంగా లభిస్తాయి. సాధారణ నల్ల నాపరాయి బండలతో పాటు పాలిష్ చేసిన వివిధ రకాలు ఇక్కడ లభ్యమవుతాయి. పాలరాయి, గ్రానైట్ రాళ్ల రాకతో నాపరాళ్ల పరిశ్రమ కుదేలైంది. అంతేకాదు, గతంతో పోలిస్తే గనుల్లోనూ పాలిషింగ్ పరిశ్రమల్లోనూ పనిచేసేందుకు అవసరమైన కూలీలు లేక చాలా వరకు మూతపడుతున్నాయి. 365 రోజులు పని ఉన్నా చేసేవారు కరువయ్యారు. ముఖ్యంగా నైపుణ్యాలున్న కూలీలు రావటం లేదు. కేవలం నెల రోజుల శిక్షణతో బండల పరిశ్రమలో కూలీలుగా ఎవరైనా నిలదొక్కుకోవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందొచ్చు. తనువెల్ల గనులు, గిరులతో అలరారే రాయలసీమకు నల్లరాతి బండలు ఒక ఆభరణంగానే చెప్పాలి. దేశంలోనే ప్రత్యేకతను పొందిన ఈ బండలు సీమకే ప్రత్యేకం. రాయలసీమ జిల్లాల్లోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో దాదాపు 2000 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉండగా 500 వరకు నాపరాళ్ల గనులు ఉన్నాయి. మరో 100 ఏళ్ల వరకు తవ్వుకున్న తరగని నాపరాళ్ల గనులకు రాయలసీమ ఆనవాలంగా మారింది.